లేదా? రాజాన్ని పరిపాలన చేయనప్పుడు లేదా? అసలు రాజాన్ని పరిపాలన చేసి అమరావతి దుమారం కొట్టింది లేదా? అసలు 30,000 మైళ్ళు రైట్. మెరుపుల మహేష్ గారు రైట్ అండి. చౌదరి గారు ఒక్క నిమిషం. మెరుపుల మహేష్ గారు, ఇప్పుడు సుజాత గారు కొన్ని అంశాలు లేవనెత్తారు, మీరు కూడా న్యాయవాది కూడా కాబట్టి. ఏంటంటే నక్సలైట్ల గురించి మాట్లాడినా లేకపోతే నక్సలైట్ల పదజాలం ఉపయోగించిన వాళ్ళని ఏమైనా జైలుకి పంపించే పరిస్థితి ఇప్పుడైతే లేదు కదా. అంటే నిషేధం అయితే కొనసాగిస్తూ మన క్యాబినెట్లో ఐ థింక్ డెసిషన్ తీసుకున్నారు కదండి శ్రీనివాస్ గారు, నక్సలైట్ల మీద నిషేధం. నక్సలైట్లు వాడే భాష ఈయన వాడుతున్నారు కాబట్టి జైల్లో వేయాలనేది సుజాత గారి వాదన. మీరేమంటారండి మహేష్ గారు? సార్, ఒక ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంటుంది సార్, ఒక కొటేషన్ ఉంటుంది ఇంగ్లీష్ లో, మూర్ఖులతో ఆర్గ్యూ చేయకూడదు, నువ్వు అలా ఆర్గ్యూ చేసినావంటే నీ స్థాయిని వాళ్ళ లెవెల్ వెళ్ళిపోతారు అని చెప్పేసి, నెవర్ ఆర్గ్యూ విత్ ఇడియట్స్, దే విల్ డ్రాగ్ యువర్ లెవెల్ టు దే లెవెల్ అనేది వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో. సో కాబట్టి నేనైతే ఆ విషయాలు జ్ఞాపకం. ఒక విషయం సార్, రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ప్రస్తావించారు. ఓకే, ఆ రెడ్ బుక్ అనేది ఏమన్నా, ఇప్పుడు నేను కూడా బుక్ పెట్టుకున్నాను సార్, ఇక్కడ నా దగ్గర ఏదైనా కంప్లైంట్ వస్తే దీన్ని రాసుకుంటాను, దీనికి ఒక పేరు పెట్టుకుంటాను, బ్లూ బుక్ అను ఎల్లో బుక్ అని, నాకు ఒక గుర్తు లేడు ఒక బుక్ అని పెట్టుకుంటాను. రాజ్యాంగంలో ఎక్కడ కానీ రెడ్ బుక్ అని పదం ఆడకూడదని, లేకపోతే చెప్పకూడదని, వైట్ బుక్ అని, లేకపోతే క్లాస్మేట్ నోట్స్ అని అలా ఎక్కడ చెప్పకూడదని అయితే లేదు. ప్రజలు ఏదైతే వచ్చి గత ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళ మీద జరిగిన దాడులకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన వాళ్ళకు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ మీద వచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ప్రజల ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రాసెస్ లో, ఆ రిప్రజెంటేషన్ లోకేష్ గారికి ఇచ్చిన ప్రాసెస్ లో, ఆయన యువగలం పాదయాత్రలో తిరిగినప్పుడు ఆ విషయాలంతా కూడా ఆయన ఒక చోట ఎక్కడో రాసుకోవడం జరిగింది. అది ఫోన్ లో రాసుకోవడం అయిపోయిన ఉంటుంది, బుక్ లో రాస్తున్నారు కాబట్టి రెడ్ బుక్ చేయండి. సో అలాంటి ఒక విషయాన్ని దాన్ని తీసుకోవచ్చి చెప్పారు. సో అందులో ఉన్న ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రస్తావిస్తుందో, లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకోమనో అధికారులకు వాళ్ళకి ఎక్కడ చెప్తున్నారు, దాని మీద జరుగుతుంది. ఈ రోజు రోజా గారు ఒక ఆడుదాం ఆంధ్రలో ఒక స్కామ్ జరిగింది, ఇది రెడ్ బుక్ లో ఉన్న అంశమా అంటే రెడ్ బుక్ లో ఉంది కాబట్టి ఇది పేపర్ మీదకి వచ్చిందా? రేపు ద్వారంపూడి గారు అరెస్ట్ జరుగుతుంది, ఇది రెడ్ బుక్ లో రాసుకుంటారా కాబట్టి జరుగుతుందా? అంటే రెడ్ బుక్ లో ఏ రాసుకున్నా కానీ జరిగిపోతుంది అనుకుంటే ఎంత సిల్లీగా ఉంటుందో. వచ్చిన కంప్లైంట్ ని బుక్ లో మెన్షన్ చేసుకున్నారు, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు, దాని మీద అధికారులు పనిచేస్తున్నారు. ఇదేదో చెప్పింది కాదు. మొన్న పెద్దిరెడ్డి గారు సంబంధించినటువంటి మదనపల్లిలో దాదాపు కొన్ని వందల మంది సిసోడియా అధికారి దగ్గరికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో 5 మంది 10 మంది వస్తారనుకున్నారు, 100 మంది చిన్న పడుతున్నారు అక్కడ, అంటే అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు పేరు చెప్పింది. పెద్దిరెడ్డి గారు పేరు చెప్పారు, వాళ్ళ యొక్క అనుచరుల పేరు చెప్పారు. అది ఏమన్నా రెడ్ బుక్ లో రాసుకొని జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారు వెళ్ళి మాట్లాడాలని చెప్పారు. ఏమన్నా ఎంత సిల్లీగా ఉంటుందంటే ఆ రెడ్ బుక్ అనేది ఏదో రాజ్యాంగం విరుద్ధమన్నట్టు, లేకపోతే నక్సలైట్ అన్నట్టు అంతదాకా ఎలా అవసరం లేదు సార్. ఒకవేళ అందులో రాసుకున్న అన్ని విషయాలు కూడా చెత్త విషయాలు, లేకపోతే దానికి అన్నిటి కూడా ఏది స్టాబిలిటీ లేకుండా ఉంటే కూడా ఖచ్చితంగా అది ఏది పనిచేయదు. నేను కూడా రాసుకుంటాను సార్, 100 రాసుకుంటా పేపర్లలో పుస్తకాల్లో. దానికి ఉండాలి కదా, దానికి స్ట్రాంగ్ అవ్వాలా, అది కొంచెం సౌండ్ కనిపించాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ లో పాడో వెళ్తే కదా. కథలో ముందు చూస్తున్నాం ఈరోజు ఏ అధికారి కానీ, లేకపోతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు కానీ ఎవరు దొరకట్లేదు. మీరు చూడండి, అందరూ దొరుకుతారు, ఎందుకంటే వీళ్ళ బ్యాచ్ ఒక స్క్రాప్ బ్యాచ్, వీళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. రోజా గారు కూడా ఖచ్చితంగా నిన్నటి నోటీస్ ఇచ్చారు, ఆమె కూడా దొరుకుతుంది. రోజా గారు ఆంధ్రాలో చేసిన దానికి మీకేమన్నా ఆధారాలు ఉన్నాయా? మీరు ఇలాగే మాట్లాడతారు. రైట్, మహేష్ గారిని మాట్లాడండి. మహేష్ గారిని మేడం సుజాత గారు ఆయన్ని కంప్లీట్ చేయనండి, సుజాత గారు మీ దగ్గర వస్తాను, ఆయన్ని కంప్లీట్ చేయనియండి ప్లీజ్, ఆయన్ని కంప్లీట్ చేయనియండి. ఒక నిమిషం చౌదరి గారు, మహేష్ గారిని. సార్, ఇప్పుడు నిన్న ధర్మన్న కృష్ణదాస్ గారి మీద, రోజా గారి మీద నిన్న నోటీస్ ఇవ్వడం సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళని ఈ రోజు వాళ్ళ దాని మీద వివరణ ఇవ్వడం జరుగుతున్నారు. మొన్న కూడా అదేలాగా మీరు అన్నట్టు ఎవరైతే ఇంతకుముందు జోగి రమేష్ ఉన్నారో వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ డీటెయిల్స్ ఎంక్వైరీ జరిగింది, ఆ తర్వాత నోటీస్ ఇచ్చారు, అరెస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ నెల 28 కానీ 29వ తేదీ కానీ నాకు తెలిసి ఇంకొంత డేటా కలెక్ట్ చేసుకోనో, లేకపోతే వాళ్ళ ఎవిడెన్స్ ఏదో పెట్టుకోనో, నాకు తెలిసి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, ఆ తర్వాత వాళ్ళ యొక్క అనుచరుల మీద కూడా ఖచ్చితంగా అరెస్ట్ అయితే కొనసాగబోతుంది. ఇది ఏది రెడ్ బుక్ లో మెన్షన్. మహేష్ గారు మీరు ఒక ప్రస్తావన చేశారు, నేను ఐ హావ్ టు అప్రిషియేట్. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఆ రేషన్ బియ్యం కుంభకోణాన్ని బయట తీసిందే జనసేన.
ఇవి కాక ఇంకొక 5 కుంభకోణాలు మీరు మీ మీ పార్టీ చాలా హోంవర్క్ చేసి విత్ ఎవిడెన్స్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసేసింది. ఇప్పుడు మాట ఇది 5-6 నెలల క్రితం మాట ఇదంతా. మరి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవిడెన్స్లు తయారు చేయటం ఏంటి? ఆ ఎవిడెన్స్లు మీరు సిఐడికి